హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఆర్బిలో భారీగా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే ఒక మంచి పెద్ద కంపెనీ. ఫ్రెండ్స్, ఇది ఒక నెట్వర్త్ దాదాపుగా 30,000 కోట్లకు సంబంధించిన నెట్వర్త్ అయితే మనకు ఈ యొక్క కంపెనీలో అయితే ఉంది. ఫ్రెండ్స్, నెట్వర్త్ అంటే ఏంటంటే ఆ కంపెనీ యొక్క వర్త్, ఆ కంపెనీ యొక్క సైజ్ అనేది మనం నెట్వర్త్ అనే విభాగంలో మనం అయితే కొలవడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఫినిష్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 10th ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, మీకు 10వ తరగతి ఉన్నా పర్లేదు, ఇంటర్ ఉన్నా పర్లేదు, ఐటీఐ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్నా పర్లేదు, బీటెక్ ఉన్నా పర్లేదు, డిప్లొమా ఉన్నా పర్లేదు. అట్లనే చాలా మంది ఇంటర్తోని, ఇంకా డిగ్రీతోని, అట్లనే బీటెక్తోని కొందరికి జాబ్ నీడ్ ఉండి మనము ఇట్లా నాన్ ఐటీ సెక్టర్ సైడ్ పోయినప్పుడు కూడా మనకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోవడమో, లేకుంటే ఏదైనా ఒక అవసరం మీద మనకు ఒక జాబ్ అనేది రాకపోవడం వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా మంది నేను రోడ్ల పైన చూస్తూ ఉన్నాను, అందుకే నేను నీకైతే ఈ విషయం చెప్తున్నాను. సో గైస్, మీకు ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి, నాకు గ్రోత్ కావాలి, నాకు పర్మనెంట్గా ఒక కంపెనీ ఉన్న రోజులకు జాబ్ కావాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఎన్ఆర్బి. ఇది ఒక మంచి కంపెనీ. దీంట్లో మీకు జాయిన్ అయితే మీకు లీవ్స్ ఉంటాయి, ఎర్నింగ్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి. ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ ఏ విధంగా అయితే దాంట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ యొక్క అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మన ఎన్ఆర్బి కంపెనీలో అయితే ఉంటాయి. అలా ఎన్ఆర్బి ఇంకా చాలా రకాల కంపెనీస్తోనైతే మన యొక్క ప్రసాద్ అనే కన్సల్టెన్సీ వాళ్ళు అయితే టైఅప్ అయి ఉన్నారు. సో గైస్, ఇక క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మనకు శాలరీ అనేది మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉంటే అంత యొక్క శాలరీ అనేది యాజ్ పర్ మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీకు ఒక శాలరీ ఉంటుంది. అండ్ యావరేజ్గా ఒక నాన్ ఐటీ సెక్టర్లో మనం ఒక నాన్ ఐటీలో ఇంటర్తో కానీ, డిగ్రీతో పోయినా, బీటెక్తో పోయినా అని కూడా వాడు మనకు జస్ట్ 9,000 లేకుంటే 12,000 లేకుంటే అట్లీస్ట్ 13,000 అయితే ఇస్తారు. సో ఇక్కడ 8 అవర్స్ వర్క్కి మనకైతే మినిమం స్టార్టింగ్ శాలరీ 13,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా హైయెస్ట్ శాలరీ అయితే మనకు 40,000 వరకు అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడ మనకు శాలరీ అయితే యాజ్ పర్ క్వాలిఫికేషన్ ప్రకారం మనం అయితే చెప్పడం జరిగింది. అదర్ కంపెనీస్తోని, అదర్ నాన్ ఐటీస్తోని కూడా కంపేర్ చేసి చెప్పడం అయితే జరిగింది. మీకైతే ఒక పూర్తి అవగాహన దీనిపైన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకటి, మనకు లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, మరొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ మీరు రెజ్యూమ్ తీసుకొని పోయినాక మిమ్మల్ని జస్ట్ మీ యొక్క గురించి అడుగుతారు. అది కూడా మీకు తెలుగులో చెప్పినా ఏం కాదు, ఎందుకంటే ఇలా మనం వర్క్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఇంకొకటి, స్పాట్ జాయినింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఒక 4 రోజులలో ఎవరైతే వస్తారో వారికి అయితే తొందరగా జాయినింగ్ తీసుకోవడం అయితే జరుగుతుంది, ఎందుకంటే వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు ఏ సిచ్యువేషన్లో అయినా అని కూడా మీకు లాస్ట్లో ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేయబడుతుంది. అక్కడ నుంచి అయితే మీకు ఈ నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. మీకు ఏ సిచ్యువేషన్లో అయినా కానీ జాబ్ కావాలంటే వీరు ప్రసాద్ అనే ఇతనికి కాంటాక్ట్ కానీ, మీకు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ కూడా ఇతను మీకు హెల్ప్ చేస్తాడు. ఇతన్ని ఫుల్ టైం మ్యాన్ పవర్ కంపెనీ. సో మీకు ఖచ్చితంగా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మీరు అతనితో అయితే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి ఉన్నా. కానీ జాబ్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇతను కాంటాక్ట్ కండి, ఎందుకంటే అట్టిగా కాంటాక్ట్ అయితే ఒక టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సార్, మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాం, మేము ఎక్కడికి రావాలని అడిగితే అతను డీటెయిల్స్ ఇస్తాడు. అక్కడి నుంచి మీరు అతని ద్వారా మీరైతే కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా గైస్? వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నదో వాళ్ళ దాకా అయితే రీచ్ అవుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ ఒక లైక్ని ఇస్తే సరిపోతుంది. ఒక లైక్ ద్వారా ఎంతో మంది ఒక జీవితాలలో వెలుగు నింపే అవకాశాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాబ్ అనేది లేకుంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుందో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నేను చాలా మందిని చూస్తున్నారు. మీకు కూడా తెలుసు జాబ్ విషయం, ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా మాకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. జాబ్ లేని వారికి అయితే ఒక యూజ్ అవుతుందని అనుకుంటాను. ఓకేనా గైస్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా డిఎం చేయండి. అలాగే మనకు ఇతనికి నెంబర్కి ఇచ్చాను కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.